హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి గుడ్ల ఛానల్. ఈరోజు కమ్మనైన క్యాబేజీ పచ్చడి చేసుకుందామా? అన్నంలో ఈ పచ్చడి వేసుకొని, నెయ్యి వేసుకొని, కాస్త ఉల్లిపాయలు తరిగి వేసుకొని, పక్కనే అప్పడాలతో తింటే వాహ్! ఇది లంచ్ అంటే అనేట్టుగా ఉంటుంది. క్యాబేజీని ఇలా తురిమేసుకొని శుభ్రంగా నీటిలో కడిగేసుకొని తర్వాత పొయ్యి మీద పెనం పెట్టేసి ఇక ఇంగ్రీడియంట్స్ అన్నీ డ్రై రోస్ట్ చేయాలన్నమాట. క్యాబేజ్ పచ్చడికి ఏమేమి కావాలో చూసుకుందాం. 2 టీ స్పూన్స్ ఆఫ్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 2 టీ స్పూన్స్ మినప్పప్పు, పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి కూడా తీసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 5 తీసుకున్నాను. ఎండుమిర్చి కొంచెం కారంగా ఉంటుందండి, ఇది కలర్ కూడా వస్తుందన్నమాట. 3 తీసుకున్నాను. కొన్ని ఎల్లుల్లిపాయ రెబ్బలు తీసుకున్నాను, ఒక 6-7 ఉంటాయి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, 3 రెమ్మల కరివేపాకు. ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ధనియాలు వేసుకొని వేపుకుందాం. ఫస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపాలి. ధనియాలు వేగగానే జీలకర్ర కూడా వేసేసుకుందాం. సో ఇప్పుడు రెండు కలిపి వేపుకుందాం. సో వేగింది. చాలా చిన్న మంట మీద వేపుకోవాలండి, ఎందుకంటే ఒక తడి లేని ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ శనగపప్పు, మినపప్పు వేసేసుకొని ఇది కూడా చిన్న మంట మీద వేపుకోవాలి. నేను ఇటొక్క కడాయి పెట్టేసి పప్పుల్ని ఇందులో షిఫ్ట్ చేసుకున్నానండి. రంగు మారింది చూసారా, శనగపప్పు మినపప్పు. సో ఇలా ఉంటే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇవి పక్క పెట్టేసుకుందాము. ఫస్ట్ ఎండుమిర్చి వేపేసుకుందాము. నెక్స్ట్ చింతపండు కూడా ఇలా డ్రై రోస్ట్, అదేవిధంగా వెల్లుల్లిపాయలు తీసుకున్నాం కదా, అవి కూడా డ్రై రోస్ట్ చేసేసుకుందాము. నెక్స్ట్ కరివేపాకు కూడా డ్రై రోస్ట్ చేసుకుందాము. ఇవన్నీ కొంచెం నూనె వేయకుండా ఇలా పచ్చిగా డ్రై రోస్ట్ చేసుకుంటేనే మంచిది. ఇప్పుడు ఇవి కూడా వేగేయండి, ఇవి కూడా పక్క తీసేసుకుందాము. వేరుశనగ నూనె తీసుకున్నాను. సో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది నూనె కొంచెం వేడెక్కిన తర్వాత మనం తరిగి పెట్టుకున్నాం కదా, రఫ్గా చాప్ చేసి పెట్టుకున్నాం కదా క్యాబేజ్, కరెక్ట్గా 5 గుప్పిళ్ళు వచ్చాయండి. సో ఇంకా దీంట్లో మనం పచ్చిమిర్చి వేయలేదు. పచ్చిమిర్చి ఇలా చాప్ చేసుకొని వేసుకోండి. ఫుల్గా చాప్ చేయకపోయినా పర్వాలేదు, కానీ అయినా తుల్లుతుందని చెప్పి నేను వేస్తున్నాను, ఇలా కట్ చేస్తున్నాను. సో నేను చెప్పాను కదా 5 పచ్చిమిర్చి పడుతుంది అనేసి. 5 గుప్పిళ్ళు క్యాబేజీకి 5 పచ్చిమిర్చి. ఇవి కారంగా ఉన్నాయండి, లావు ఉన్నాయి అన్నమాట, కానీ చాలా కారంగా ఉన్నాయి. కూరల్లో ఇదే వాడుతున్నాను నేను. 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు. ఇప్పుడు కొంచెం వేస్తాను, మళ్ళీ మిక్సీ వేసేటప్పుడు కొంచెం వేసుకుందాము. ఒక్కసారి అంతా పైన కింద కలుపుకొని, కిందకి పైకి అలా కలుపుకొని మగ్గడానికి ఉంచేద్దాం. ఎంత దగ్గరగా మగ్గితే అంత బాగుంటుంది. అది కూడా మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. క్యాబేజ్ వాటర్ అంతా రిలీజ్ చేస్తుంది కదా, సో వాటర్ పోయేంత వరకు మనం దీన్ని వేపేసుకుందాము. ఈ మధ్యలో క్యాబేజీని కలుపుతూ ఉండండి, ఎందుకంటే చూసారా వాటర్ క్యాబేజీ నుంచి రిలీజ్ అయింది కదా, సో ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు దగ్గర పడనివ్వాలి. సో మనం 5 గుప్పిళ్ళకు వేసాము. ఇప్పటికి ఇది మనకి దగ్గరికి వచ్చిందనమాట, దగ్గరికి అయిపోయింది. 2 గుప్పిళ్ళ వరకు అయింది, ఇంకా దగ్గరికి అవ్వాలి. అయిపోయింది, బాగా దగ్గరికి మగ్గిపోయింది. చూస్తున్నారా? ఇప్పుడు ఇది ఫ్యాన్ కింద పెట్టి చల్లారి పెట్టేద్దాం. మొత్తం అన్నీ చల్లారిపోయాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీలో వేసుకుందాము. ఫస్ట్ ధనియాలు, జీలకర్ర ఫస్ట్ పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కొంచెం నలిగిన తర్వాత మొత్తం మిగిలినవన్నీ పప్పులు ఉన్నాయి కదా, అవి కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసేసి మిక్సీ కొట్టుకోవాలి. చూసారా? వెల్లుల్లిపాయలు అన్నీ కూడా వేసేసి మిక్సీ కొట్టుకోండి. ఇలా వస్తుందన్నమాట, పౌడర్ లాగా వస్తుంది. ఇప్పుడు క్యాబేజీ కూడా వేసేసుకొని, ఇందాకలా ఉప్పు తక్కువ వేసాను కదా, ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. అయిపోయింది పచ్చడి. మూత తీయగానే మంచి వాసన అండి. ఇది ఇలా కూడా తినేయచ్చు అన్నంలోకి, లేదు పోపు పెట్టుకుంటామంటే పోపు పెట్టుకోవచ్చు. నేను సేమ్ కొంచెం పల్లీల నూనె వేసుకున్నాను. దాంట్లో జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి
చక్కగా పోపేస్తాను. లాస్ట్లో కొంచెం ఇంగువ కూడా వేసుకోండి, ఎందుకంటే ఇంగువ పచ్చడిలో చాలా బాగుంటుంది. వేసి ఇలా వేసేసుకోవటం వేడి వేడి అన్నంలో సూపర్ ఉంటుంది.